ఢిల్లీ విమాన ఘటన తర్వాత పైలట్ల డ్రగ్ టెస్టులపై ఎయిర్ ఇండియా దృష్టి పెట్టింది. ఆగస్టు 13 నుంచి ఎయిర్ ఇండియా గ్రూప్లోని ప్రతి పైలట్కు తప్పనిసరి సైకో యాక్టివ్ సబ్స్టెన్స్ స్క్రీనింగ్ ప్రారంభించింది. ఈ పరీక్షల్లో తాజాగా మరో 2 పైలట్లు నాన్ నెగిటివ్గా తేలారు. అయితే ప్రాథమిక పరీక్షల్లో నాన్ నెగిటివ్ రావటం డ్రగ్స్ తీసుకున్నట్టు నిర్ధారణ కాదని అధికారులు స్పష్టం చేస్తున్నారు. వారి శాంపిల్స్ ను నిర్ధారణ టెస్టుల కోసం పంపారు. తుది ఫలితాలు రావాల్సి ఉంది. ఫుకెట్ ఢిల్లీ ఎయిర్ ఇండియా విమాన ఘటన విమానయాన సంస్థలు ప్రకంపనలు సృష్టిస్తోంది. ఒక్క ఘటనతో మొదలైన డ్రగ్ టెస్టులు ఇప్పుడు గ్రూప్లోని మొత్తం పైలట్ కమ్యూనిటీకి విస్తరించాయి. ఆగస్టు 13 నుంచి ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ సహా ఎయిర్ ఇండియా గ్రూప్ పరిధిలోని పైలట్లందరికీ తప్పనిసరి సైకో యాక్టివ్ సబ్స్టెన్స్ స్క్రీనింగ్ చేపట్టారు. ఇప్పటి వరకు సుమారు 300 నుంచి 400 మంది పైలట్లకు పరీక్షలు నిర్వహించినట్లు సమాచారం. ఈ ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది. తాజాగా నిర్వహించిన స్క్రీనింగ్లో 2 ఎయిర్ ఇండియా గ్రూప్ పైలట్ల శాంపిల్స్ నాన్ నెగిటివ్గా వచ్చాయి. దీంతో వారి శాంపిల్స్ ను మరింత లోతైన కన్ఫర్మేటివ్ టెస్టింగ్ కు పంపారు. ఇక్కడ నాన్ నెగిటివ్ అనే పదాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ప్రాథమిక స్క్రీనింగ్ లో ఏదైనా సబ్స్టెన్స్ లేదా కెమికల్ మార్కర్ గుర్తించినప్పుడు ఆ శాంపుల్ ను నాన్ నెగిటివ్ గా పరిగణిస్తారు. అంతే తప్ప ఆ వ్యక్తి నిషేధిత పదార్థం తీసుకున్నట్లు ఇది తుది నిర్ధారణ కాదు. కన్ఫర్మేటరీ ల్యాబొరేటరీ టెస్ట్ తర్వాతే అది నిజమైన పాజిటివ్ అవునా కాదా అన్నది తేలుతుంది. ఆగస్టు 4న జరిగిన ఫుకెట్ ఢిల్లీ ఎయిర్ ఇండియా విమానం AI2379 ఘటనతో ఈ వ్యవహారం మొదలైంది. ఎయిర్ బేస్ A320 విమానం ఫుకెట్ నుంచి ఢిల్లీకి వస్తుండగా ప్రయాణ సమయంలో ఒక్కసారిగా దాదాపు 300 అడుగుల ఎత్తు కోల్పోయింది. విమానం తీవ్ర కుదుపులకు గురైంది. ప్రయాణికులు సిబ్బందిలో కొందరికి గాయాలయ్యాయి. అయితే విమానం కొద్దిసేపటి తర్వాత స్థిరపడింది. చివరకు సురక్షితంగా ఢిల్లీ చేరుకుంది. ఈ ఘటన తర్వాత విమానంలోని 2 పైలట్లకు తప్పనిసరి సైకో యాక్టివ్ సబ్స్టెన్స్ స్క్రీనింగ్ నిర్వహించారు. కో పైలట్ పరీక్షలో ఎలాంటి అనుమానాస్పద ఫలితం రాలేదు. కానీ పైలట్ ఇన్ కమాండ్ ప్రాథమిక పరీక్షలో మాత్రం మరింత విశ్లేషణ అవసరమయ్యే ఫలితం వచ్చింది. దీంతో 2 పైలట్లను డ్యూటీల నుంచి తప్పించారు. పరీక్షలు దర్యాప్తు పూర్తయ్యే వరకు వారిని ఫ్లయింగ్ రోస్టర్ కు దూరంగా ఉంచారు. ఆ తర్వాత పైలట్ ఇన్ కమాండ్ కు నిర్వహించిన కన్ఫర్మేటరీ టెస్ట్ లో మారిజువానా పాజిటివ్ గా తేలినట్లుగా సమాచారం. ఈ ఫలితంతో విమాన సిబ్బంది డ్రగ్ టెస్టింగ్ పై మరింత దృష్టి పెట్టింది. దాని ఫలితంగానే ఎయిర్ ఇండియా గ్రూప్ మొత్తం పైలట్లకు తప్పనిసరి స్క్రీనింగ్ నిర్ణయం తీసుకుంది. అయితే AI2379 విమాన ప్రమాదకర పరిణామాలకు పైలట్ డ్రగ్ టెస్ట్ కారణమని మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి నిర్ధారణ లేదు. ఎందుకంటే విమానం ఎత్తు ఒక్కసారిగా తగ్గడానికి అసలు కారణాలపై దర్యాప్తు ఇంకా కొనసాగుతోంది. పోస్ట్ ఫ్లైట్ మెయింటెనెన్స్ రిపోర్ట్లో కేవలం 2-3 నిమిషాల వ్యవధిలో 11 సిస్టమ్ అలర్ట్స్ నమోదైనట్టుగా వెల్లడైంది. వాటిలో 3 హైడ్రాలిక్ లో ప్రెషర్ వార్నింగ్ ఉండగా ఆ తర్వాత ఆటో పైలట్ డిస్కనెక్ట్ అయినట్టు రిపోర్ట్లు చెబుతున్నాయి. విమానంలో హైడ్రాలిక్ ఫెయిల్యూర్స్, ఆటో పైలట్ డిస్కనెక్ట్ వంటి పలు సాంకేతిక సమస్యలు ఎదురైనట్లు మరో నివేదికలో వెల్లడైంది. అసలు విమానం ఒక్కసారిగా 300 అడుగు ఎత్తు ఎందుకు కోల్పోయింది? దానికి సాంకేతిక లోపాలే కారణమా లేదా మరేదైనా కారణముందా అన్న కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోంది. ఈ ఘటనపై ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో AAIB దర్యాప్తు చేస్తోంది. విమానం సిస్టమ్స్, ఫ్లైట్ డేటా, ఘటనకు ముందు తర్వాత చోటు చేసుకున్న పరిణామాలు, ఇలా అన్ని అంశాలను అధికారులు పరిశీలిస్తున్నారు. అందువల్ల పైలట్ డ్రగ్ టెస్ట్ పాజిటివ్ రావడానికి విమానం 300 అడుగు ఎత్తు కోల్పోవడానికి మధ్య సంబంధం ఉందని ఇప్పటి వరకు ఎలాంటి తుది నిర్ధారణకు రాలేదు. ఇక ఈ ఘటన తర్వాత ఎయిర్ ఇండియా తన డ్రగ్ టెస్టింగ్ విధానాన్ని మరింత కఠినతరం చేసింది. గతంలో ఉన్న ర్యాండమ్ టెస్టింగ్ విధానానికి అదనంగా ఆగస్టు 13 నుంచి పైలట్లందరికీ తప్పనిసరిగా సైకో యాక్టివ్ సబ్స్టెన్స్ స్క్రీనింగ్ ప్రారంభించింది. ఎయిర్ ఇండియా గ్రూప్లోని పైలట్ బేసులు, ట్రైనింగ్ ఫెసిలిటీస్లోనూ ఈ పరీక్షలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే 300 నుంచి 400 మంది పైలట్లకు స్క్రీనింగ్ పూర్తయింది. తాజాగా 2 పైలట్ల ప్రాథమిక పరీక్షల్లో నాన్ నెగిటివ్ ఫలితాలు రావడంతో వారి శాంపిల్స్ కన్ఫర్మేటరీ టెస్టులకు వెళ్లాయి. కన్ఫర్మేటరీ టెస్ట్ రిపోర్ట్లు వచ్చే వరకు ఈ 2 పైలట్ల నిషేధిత సైకో యాక్టివ్ పదార్థాలు వాడినట్లు నిర్ధారించలేరు. తుది పరీక్షల్లో ఫలితం ఏంటన్నది తేలిన తర్వాతే అసలు విషయం బయటపడనుంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.